ఇర్మియా అన్న చెప్పాడండి నాకు. ఇర్మియా అన్న చెప్పాడు, నేను మహా సెన్సిటివ్. దేవుడి దయ వల్ల ఇప్పుడు కొంచెం ఇట్లా తయారయ్యాలే కానీ, అమ్మో ఇంత మాట వచ్చిందంటే తిండి తినకుండా ఆలోచిస్తా. నా భార్యకు అర్థమైపోయింది నా ముఖం, ఈరోజు ఎవడో గదిలిచ్చాడు, ఈరోజు ఎవడో గదిలిచ్చాడు, ఇక నాకుంటుంది తినాలా, వీడు తిండి తినడు, ఇక ఆలోచిస్తూ ఉంటాడు, ఇక నేను చెప్పాలా ఓదార్పు యాత్రలు ఏం చేయాలి ఇప్పుడు అని. ఇక ఆమె అర్థమైపోయింది ఆమెకి అంటే అంత సున్నితం. ఎవరన్నా ఏమన్నా అంటే అస్సలు పడను, మాట పట్టడం ఇష్టం ఉండదు, దాన్నే తలుచుకొని ఏడ్చుకుంటా గాయపడేవాడు. ఒక దైవజనుడు, బుజ్జన్నయ్య ఎట్లయితే నువ్వు దెబ్బతింటావు, నువ్వు కఠినపరచబడాలన్నాడు. అన్న చెప్పిన సలహా అది. ఇర్మియా అన్న వచ్చాడు ఒకసారి, ఆయన దగ్గర కూర్చొని ఇట్లా అంటున్నారన్నా, ఇలా అన్నారన్నా, ఇలా చేశారన్నా నా మీద ప్రచారం అంటే, అన్న నవ్వి, అయ్యా నువ్వెంత తిక్కలోడివయ్యా, ఇర్మియా అన్న మాటలు ఇంతే ఉంటాయి, నువ్వెంత తిక్కలోడివయ్యా, ఎవడయ్యా వాడు అనుకుని, అయ్యా నిన్ను ఎట్లా చేసాడు ఏసయ్యా, నిన్ను ఏనుగులాగా చేశాడయ్యా, మురిగేవన్నీ కుక్కలే, పట్టించుకోవద్దన్నాడు అని అద్భుతమైన ఇంకో మాట చెప్పాడు. కృపయే నేటి వరకు కాచెను, నా కృప నిన్ను విడవదని నా కృపయ్య అనే పాట పాడి, అందని కృపలో దాచితివే కృప